నమస్కారం. చాలామందికి సహజంగా ఒక అలవాటు ఉంటుంది. వ్యంగ్యంగా మాట్లాడుతూ అందరి అటెన్షన్ కోరుకుంటారు. అలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు అనేక మంది నవ్వుతూ ఉంటే వాళ్ళ యొక్క ప్రతిభ కనిపిస్తుంది అనుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తుల మీద జోక్స్ వేస్తూ వచ్చే ఆనందము సరి అయిన ఆనందం కాదు. నలుగురు ఏదైనా పార్టీల్లో ఉన్నప్పుడు వేరే చోట్ల కూడా ఎక్కువగా ఎదుటి వ్యక్తుల మీద జోక్స్ వేస్తూ ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళు మౌనంగా ఉండటం వల్ల వాళ్ళు స్వీకరిస్తున్నారనుకుంటున్నారేమో. అది సరి అయిన పద్ధతి కాదు. ఇంకొకరిని అవమానించి హేళన చేసి వాళ్ళ పట్ల ప్రవర్తించే తీరు ద్వారా వచ్చే ఆనందము నిజమైన ఆనందం ఎలా అవుతుంది? ఆనందం ఎలా ఉండాలంటే సహజ సిద్ధంగా వికసిస్తున్న పువ్వు ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఒక పసిరి మొగ్గను మనము గట్టిగా వేళ్లతోటి దానిని చీరినట్లయితే అందమైన పువ్వు రాదు. దానికి అదిగా సూర్యకిరణాలు పడిన తర్వాత సహజంగా వికసిస్తుంది. అలా విడిచిన పువ్వు మాత్రమే ఎంతో అందంగాను సువాసనతోని ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి నవ్వే నవ్వు హృదయంలో నుంచి రావాలి, కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రావాలి. ఆ విధంగా మీరు నవ్వించినట్లయితే మీలో చాలా నైపుణ్యం ఉన్నట్లు. అలా కాకుండా ఎదుటి వ్యక్తిని అవమానిస్తూ హేళన చేస్తూ వాళ్ళ మీద మీరు జోక్స్ వేస్తున్నప్పుడు అందరూ పగలబడి నవ్వితే వాళ్ళు బాధపడితే ఆ పాపం కూడా మీకే చెందుతుంది. అటువంటి జోక్స్ ద్వారా కలిగే ఆనందము చాలా తాత్కాలికంగా ఉంటుంది. గాలికి రెపరెపలాడే దీపంలా అన్నమాట. ఎంతోసేపు ఉండదు కూడా. మన ఆనందం ఎప్పుడూ సహజమైన పుష్పంలా ఉండాలి. సహజంగా వికసిస్తున్న పుష్పంలా ఉండాలి. వేరే వాళ్ళు కన్నీరు ద్వారా వచ్చేది, వేరే వాళ్ళని అవమానించడం వల్ల వచ్చేది నిజమైన ఆనందం కాదు. ఈ అలవాటు చాలామందిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని టార్గెట్ చేసి జోక్స్ వేస్తూ ఉంటారు. అది తాత్కాలికంగా అందరినీ నవ్వించిన వాళ్ళ ఖాతాలో ఎప్పుడూ పాపం పెరుగుతూనే ఉంటుంది. అది ఏదో ఒక రోజు వడ్డీతో సహా తిరిగి వచ్చి వాళ్ళని కూడా అదే విధంగా బాధ పెడుతుంది. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎదుటివారిని బాధ పెట్టడం వల్ల వచ్చే ఆనందము చాలా చాలా సూక్ష్మమైనది, తాత్కాలికమైనది. ఏ విధంగానూ పుణ్యప్రదము కాదు. అది అన్ని విధాలుగా కూడా మీకే నష్టం కలుగుతుంది. అందుకే ప్రకృతి ఏది కూడా తన వద్ద ఉంచుకోదు. నువ్వు ఏమిస్తావో అది తిరిగి నీకే ఇచ్చేస్తుంది. అందుకే చాలా బాగా గుర్తుపెట్టుకో. నువ్వు చేసే ప్రతి చర్య కూడా ఏ వ్యక్తిని బాధ పెట్టేది గాను దూషించేది కానీ ఉండకూడదు. మాటలలో కానీ చేతలలో కానీ. అందరికీ నమస్కారం.